కుటుంబ సమేతంగా వెళ్ళదగినటువంటి కోణంలో చేస్తారు వాళ్ళు. చాలా బాగుంటుంది అది. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు పండగలాగానే. పండగలా చేసుకుంటారు. కాకపోతే అది పెద్ద రికార్డ్ ఏం అవుతుంది నాకు తెలిసి. అంతకు మించి నిన్న అన్నారు కాబట్టి అంతకు మించి ఏముంటది, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి జనాలకి ఇక్కడ మెయిన్ ఆలోచన అది ఏంటండి సార్. ఫైనల్ గా ఒకటి ఇందాక అడుగుదాం అనుకున్నాను, మేబీ ఇది కరెక్టో కదా కూడా నాకు తెలియదు. నిన్న జరిగింది పాలిట్ బ్యూరో సమావేశం కదా సార్, టీడీపీకి సంబంధించిన పాలిట్ బ్యూరో. అంటే అందులో ఈ కీలక నిర్ణయాలన్నీ తీసుకున్నారు. సంక్షేమానికి సంబంధించి పెండింగ్లో నిధులు, పథకాలు, క్యాలెండర్, గ్యాస్ సిలిండర్ ఇవన్నీ కూడా. అయితే ఇది కూటమిగా 3 పార్టీలు ఉండి తీసుకోవాల్సిన నిర్ణయమా, లేదంటే ముందు వీళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో భేటీ అయ్యి చర్చించి తీసేసుకోవచ్చా? బాబు గారికి వాళ్ళ పార్టీ నుంచి సజెషన్ వచ్చింది. ఆయన చాలా బాధ్యతాయుతంగా ఏమన్నారు, మనం ఈ డెసిషన్ తీసుకుని మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం అన్నారు. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ కదా అది. వాళ్ళ పార్టీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ఇది. వాళ్ళందరూ ప్రపోజల్తో బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మిత్రధర్మంగా, కూటమి ధర్మంగా మిగతా పార్టీలతో చర్చిస్తానన్నారు. ఆటోమేటిక్గా ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అది బాధ్యతాయుతంగా తీసుకున్నట్టే. అది అదే చర్చిస్తారా చెప్తారా? చెప్పేదాన్ని చర్చ అనాలా, చర్చనే చెప్పడం అనాలా. కూటమిలో ఎప్పుడు కూడా ఎవరు డామినేషన్ ఉంటే వాళ్ళదే నడుస్తుంది, అంత సీన్ ఉండదు. అదేంటంటే ఎప్పుడైనా ముగ్గురు సమానంగానో లేకపోతే మెజారిటీ లేనప్పుడు అదంతా నడుస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ అఖిలపక్షం పెట్టాడు కానీ కూటమి మిత్రపక్షాల దాని పెట్టాడు ఆ మీటింగు, ఈ యుద్ధం గురించి కానీ. ఇదంతా కూడా అదే వాళ్ళకి అక్కడ ఎవరైతే పెద్దోళ్ళు బీజేపీ కాబట్టి అక్కడ ఉంటుంది. వీళ్ళైనా అంతే, దాంట్లో తప్పేం లేదు. తర్వాత మాట్లాడి ఫైనల్ చేసేస్తారు. వీళ్ళు చెప్పింది వాళ్ళు అమలు చేస్తారు, మేము చెప్పాం మీకు కూడా అని చెప్పినట్టు సరిపోతుంది అంతే. అంతే. రైట్ రైట్. చూద్దాం మొత్తానికి సంక్షేమం